హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ రైస్ పకోడానండి. మరి ఈ పకోడాని తయారు చేయబోయే ముందు మీరెవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేమందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అందులో 1 కప్పు వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న కొంచెం కొత్తిమీరని వేసుకోవాలండి. అలానే గ్రీన్ చిల్లీ అండి, దీని ప్లేస్లో మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అలానే 2 కరివేపాకు రెమ్మలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలండి. మరియు ఒక బంగాళదుంపని తీసుకొని దానిపైన ఉండే పీలుని తీసేసి ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలండి. మరియు మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పుని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనం ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇందులో మనం కుకింగ్ సోడా అస్సలు ఉపయోగించకూడదండి. మీరు ఉపయోగించినట్లయితే రెసిపీ పాడైపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పకోడీలను వేసుకోవడానికి వీలుగా ఉండేంత వరకు పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తో చేయబోతున్నానండి. స్పూన్తో ఇలా తీసుకొని ఇలా వేసుకుంటే మనకి పకోడీ వచ్చే విధంగా పిండి అనేది కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం పకోడీలను వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ని వేడైన తర్వాత ఇలా స్పూన్తో కొంచెంగా పిండిని తీసుకుంటూ పకోడీలు అనేది వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం పకోడీలు అనేది వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే మనకి పైన త్వరగానే కాలిపోతాయండి, కానీ లోపల మాత్రం పచ్చిగా అలానే ఉంటుంది. అలా ఉంటే టేస్ట్ ఏమాత్రం బాగోదండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కొంచెం కలర్ మారడం స్టార్ట్ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కావాల్సిన కలర్లోకి పకోడీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ రైస్ ఫ్లోర్ పకోడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.